హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కిచిడి ఇంకా రైతా ఎలా చేయాలో చూద్దాం. మరిన్ని రెసిపీస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 3 కప్స్ రైస్ని తీసుకోవాలి. 3 కప్స్ రైస్కి 1 కప్ పెసరపప్పు తీసుకోవాలి. రైస్ని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అల్లం ఇంకా పచ్చిమిర్చిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ పువ్వు, ఉల్లిపాయలు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతుండగా అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసుకొని కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. క్యారెట్ ఇంకా బీన్స్ ఉడుకుతుండగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ ఇంకా బీన్స్ వేగిన తర్వాత ఇందులో 8 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. దీనిని హై ఫ్లేమ్పై కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి.
అన్నం ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని దీనిపై ప్లేట్ పెట్టుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకోవాలి. కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రైతా చేసుకోవడానికి ముందుగా పెరుగు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. మన కన్సిస్టెన్సీ ప్రకారం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే రైతా రెడీ అయిపోయింది. కిచిడికి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.